మన ఈ 5 సంవత్సరాలు అని అంటే దాదాపుగా 1,30,000 కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండిండు. ఈ అదనపు ఆదాయం 1,30,000 కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఎన్నెన్నో ఏమేమో చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు ఉండేది. కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష. నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష. మన కళ్ళ ఎదుటినే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తూ వచ్చాం. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము, ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష, దేవుడి దయ వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా, ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ 57 నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకముందు అధ్యక్ష 2019 సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ₹1 ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే నెక్స్ట్ స్లైడ్ అమ్మా, స్లైడ్ 8 తీసుకోండి. నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్, ఈ విద్యా కానుక, ఈ ట్యాబ్స్, ఈ పవర్ సప్లై, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, ఈ పీడిఎస్ రైసు, ఇటువంటి నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇళ్ల స్థలాలు ఇటువంటివన్నీ తీసుకుంటే అధ్యక్ష 1,07,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద కూడా ఇచ్చడం. ఇదే మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ హౌస్ సైట్స్ కన్నా తీసుకుంటే దాదాపుగా 1,76,000 కోట్లు అవుతుంది కనీసం. అంటే మనం ఎందుకంటే అధ్యక్ష మనం ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం ఏమైనా చేసే కొద్దీ ఆటోమేటిక్లీ హౌస్ సైట్స్ విలువ ఆటోమేటిక్లీ 2.5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆ ఇంటి విలువ కట్టిన తర్వాత పెరిగే పరిస్థితుల్లో కనీసం 2.5 లక్షలు తీసుకున్నా కూడా అదొక మరో 60,000 కోట్ల రూపాయలు అక్కడే క్లియర్ కట్గా పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. ఇవి గొప్పగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఇక రెండో అంశం అధ్యక్ష, ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా మనకు శత్రువులు ఎక్కువ అధ్యక్ష. అన్ఫార్చునేట్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 గోల చేసేవాళ్ళు కూడా ఎక్కువే,
ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం. అధ్యక్ష, ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద, మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం, జగన్ ఎంతసేపు ఉన్న బటన్లు మాత్రమే నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తారు. అధ్యక్ష, ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష. ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్, కాగ్ రిపోర్ట్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్ ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద 15,277 కోట్ల రూపాయలు, 227 కోట్ల రూపాయలు వాళ్ళు సంవత్సరానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు ఖర్చు చేస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష ఈ 57 నెలల కాలంలో ఏటా సగటున 17,757 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష. బీట్ నాడు నేడు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, ఇటువంటివన్నీ అధ్యక్ష ఈ 17,757 కోట్లకు అదనంగా ఇంకొక 3 పోర్ట్లు కడతా ఉన్నాం. రామాయపట్నం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, ఆ 3 పోర్ట్లకు సంబంధించిన మరో 12,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా పెరుగుదల కనిపిస్తుంది. ఆ 12,000 కోట్లలో కూడా ఖర్చు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఖర్చు కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతూ పోతూ ఉంటాం. బట్ అది తీసుకోలేదు అధ్యక్ష. తీసుకోకుండానే ఈ 17,757 కోట్ల రూపాయలు 3 పోర్ట్స్ పక్కన పెట్టి కూడా ఈ 17,757 కోట్ల రూపాయలు 17,757 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మన ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్న అమౌంట్ అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన మన మీద మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ద సో కాల్డ్ ఈనాడు, ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ద సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా